హలో గైస్, దిస్ ఇస్ కళ్యాణ్, యు ఆర్ వాచింగ్ XPV. సో ప్రజెంట్ అయితే మనం రామేశ్వరంలో ఉన్నాం, రామేశ్వరం సిటీ లోపల. సో ఇక్కడ నుంచి ధనుష్కోటికి 25 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుందో ప్లేస్ అంతా. సో ఎప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము, లేదంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్తాము. చూస్తాం, ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదే చేస్తాం. సో మనోడు దారి కన్ఫ్యూజన్ అయినట్టుంది. సో ఈ స్ట్రీట్స్ అన్నీ కొంచెం కన్ఫ్యూజనేటివ్గా ఉన్నాయి. సో ధనుష్కోటి వచ్చేసి స్ట్రైట్ ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఐ మీన్ ధనుష్కోటి నేను చూశాను, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందని చెప్తున్నారు రామేశ్వరంలో. రోడ్డు క్లోజా అంటే రామనంతపురం మధురై. నా బండి ఆర్పిఎం చాలా హై కొట్టుకుంటుంది. నేను ఎప్పుడైతే అలపూజ మార్నింగ్ బండి స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి బండి రెవ్ ఎక్కువ చూపిస్తుంది, ఆర్పిఎం. అట్లుంటే ఫ్యూల్ అనేది ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటారు, ఫ్యూల్ ఇంజెక్టర్స్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ధనుష్కోటి రోడ్ స్టార్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మీకు సరౌండింగ్స్ మొత్తం చూస్తే మీకు ఎంటీనే కనబడుతుంది. మీకు చెట్లు మాత్రమే తప్ప ఇంకేం లేవు. ఎందుకంటే ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఓషనే. ఇంకా చెప్పాలంటే రైట్ సైడ్ ఓషనే, బట్ ఈ చెట్లతో మొత్తం కవర్ అయిపోయింది, పైదాకా పెరిగినాయి. సో రోడ్ ఇట్లుంటే ఏంటంటే రోడ్ ఒకటే ఫోకస్ ఉంటుంది అనమాట, దీని సైడ్ ఫోకస్ అని ఉండదు అనమాట. సో ఇట్లాంటి అంటే ఓకే, ఇట్లా కూడా ఓకే అనుకోండి. ఇటు వాటరే, ఇటు వాటరే, 180 degrees మొత్తం మీకు వాటరే కనబడుతుంది, ఒక రోడ్ తప్ప. రైట్ సైడ్లో చూడండి ఎంత క్లీన్ వాటర్ ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. అయితే అందరూ విజిట్ అవ్వచ్చు. ఏంటంటే మనం తినడం కూర్చోవడం వెనకాల దాచిపెట్టుకున్నాం అంటే మన వల్ల కాదు. అట్లా మనం ఎట్లా అంటే సంపాదించి మనం దేనికోసం తిరుగుతున్నాం. నేనైతే సంపాదించిన విషయంలో కొంచెం బండికి పెట్టుకుంటాను, ఆ విషయంలో కొంచెం ఇంట్లో వాళ్ళని చూసుకుంటా. తర్వాతకి నేను అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేసి ట్రావెలింగ్ అన్నమాట. మేజర్ థింగ్ అంటే ఆఫ్టర్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఎట్లయినా ఇంటికన్నా కూర్చొని సంపాదించుకునేదే కదా. అంటే ఉన్న బ్లడ్లో ఉన్నప్పుడే మంచిగా తిరగాల, అన్నీ ఎంజాయ్ చేయాల. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను చెప్పండి. సో నాకు అదే ఒకటే అనిపించింది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేము ఎంజాయ్మెంట్ అని. సో నేను అదొకటే మైండ్లో పెట్టుకున్నా, చేయాల్సింది అనుకునే కంపల్సరీ చేస్తాను అనమాట, ఏదన్నా సరే. అంటే నేను ఒక్కనే కాదు, మీరు కూడా అనుకున్నారు అనుకోండి, కంపల్సరీ అది అవుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, మీరు చేయొచ్చు కూడా. నా ఒక బైక్ రైడ్ అనే కాదు, మీరు ఎలాంటి విషయంలో అయినా మీరు స్ట్రగుల్ అనేది చేయొచ్చు. ఎఫర్ట్ అంటేనే ఏదైనా జరుగుతుంది, ఎఫర్ట్ లేకుండా ఏది జరగదు. మేము అక్కడ నుంచి బైక్స్ మీద వచ్చి ఇక్కడ అంటే మాకు ప్యాషన్ అనేది ఉంది అట్లాంటిది.
మీకు కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్స్ ఉంటాయి కదా, దాన్ని బయటికి తీయండి. అది వస్తుందో రాదో సెకండరీ, బట్ మీరైతే ఎక్స్పీరియన్స్ కావాలి కదా ఏదైతే ఉందో. సో నా ఇంటెన్షన్ ఎప్పుడు అలానే ఉంటుంది. నేను ఒక్కనే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళని కూడా సేమ్ అదే ఎఫర్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే నాలో విషయంలో, నా ఒక్క విషయంలోనే కాకపోయినా వేరే వాళ్ళ విషయంలో ఏదో ఒక విషయంలో అయినా వాళ్ళు టాప్అప్ అవుతారు కాబట్టి. సో నేను అదొకటే కోరుకుంటా, మీరు అందరూ మంచి ఎఫర్ట్ పెట్టండి. ఏదైనా విషయం చేస్తే మీకు బెటర్ ఏమంటారు, బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అన్నీ కొంచెం స్ట్రీట్ ఫుడ్ లాంటివి. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే లైట్ హౌస్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంటే రోడ్స్ కట్టలేదు, బిల్డింగ్ లాంటివి, ఓన్లీ జస్ట్ చిన్న చిన్న హట్ టైపు వంటివి వేసుకున్నారు. చిన్న పైన రేకులు వేసుకున్నారు, వాటి గారికి పెట్టుకున్నారు. చూడ్డానికి బాగానే ఉంది. లైట్ హౌస్ చూడండి. సో మనకి ఇటు లెఫ్ట్ రైట్ చూస్తే మొత్తం శాండ్ తప్ప ఏం లేదు మనకి. ఒక్కటే మనకి ఇంకా దగ్గర ఇంకొక 6 to 5 kilometers ఉంటుంది మన ధనుష్కోటి రీచ్ కానీ మెయిన్ ఎండ్ పాయింట్కి. ఎంత మంచి ప్లేస్ అంటే సూపర్ లొకేషన్ ధనుష్కోటి. సో బైక్స్ ఎలా ఉందో లేదు చూడాలా, తీసుకెళ్తున్నారు బైక్స్ అయితే. సో మనోడు బైక్స్ ఎక్కడ పెట్టిండు, మన షురు కూడా చేసేసారు. మేమైతే అరౌండ్ 10 o'clock వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇప్పుడు టైం వచ్చేసి చూపిస్తాను కానీ టైం వచ్చేసి 10:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో ఎంతమంది వచ్చేసారు చూడండి క్రౌడ్. ఇక్కడ బస్సులు కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి. అక్కడ బస్సెస్ అయితే ఎక్కొచ్చు అనమాట మనం. సో ఇక్కడ మనకు పార్కింగ్ అయితే మేము 10కి బిఫోర్ వచ్చాం కాబట్టి అక్కడ బైక్స్ పెట్టుకోడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇక్కడ బైక్స్ కూడా లోపలికి రానియకపో, బ్యారికేడ్స్ వేసేసారు అప్పుడే. ఇక్కడ పబ్లిక్ చూడండి ఎంతగానో ఉన్నారో ధనుష్కోటి నుంచి. చాలా అంటే చాలా మంది వస్తున్నారు టూరిజం, వేరే స్టేట్ నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి. మన తెలంగాణ వెహికల్స్ అయితే మనే ఫస్ట్ టైం వచ్చినాయి. అంటే ఐ మీన్ మేము ఈ డే వరకు అయితే మనే ఫస్ట్ టైం. మేము అప్పటికి విజిట్ వరకు ఎవరు రాలేదు అప్పటికి. సో మేము వాటికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ కూడా తీసుకున్నాం. టైం వచ్చేసి 10:52 అవుతుంది. చాలా అంటే చాలా మంది వచ్చేసారు. అక్కడ క్రౌడ్ ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి మాకు కుదిరిపోయింది. బండ్లు పెట్టుకొని పార్క్ చేసుకొని ఫోటో దిగేంత టైము మార్నింగ్ దొరికింది. కానీ మనకి ఇప్పుడైతే అసలు అట్లాంటి టైమే లేదు. అక్కడ చాలామంది వచ్చేసారు, చాలా వెహికల్స్ కూడా బయట పార్కింగ్ చేపించారు. అండ్ లోపల ఏదైతే అది ఉందో సర్కిల్ ఉందో ఆ సర్కిల్కి బ్యాక్ సైడ్ బండి పార్క్ చేపిస్తున్నారు అనమాట అందరూ. సో మీరు ఇక్కడ వ్యూస్ చూసుకోవచ్చు.
ఇక్కడ ఫిషింగ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటాయి అనుకుంటున్నా నాకు ఫిష్ ఇంకా తెలుసు. ఇక్కడ సీ ఫుడ్ ఇంతవరకు టేస్ట్ చేయలేదు, మైట్ ఇప్పుడు చేస్తుండొచ్చు మేము సీ ఫుడ్. మాకైతే సూపర్ అనిపించింది ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత. ఇక్కడ చాలామంది ఆటోలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. కొంతమంది ఇంతమందుకు ఇద్దరు సైకిల్ మీద కూడా వచ్చారు అనమాట, వాళ్ళు కొంచెం ట్రావెలర్స్. సో అక్కడ రాముంది స్టోను కనబడితే అనుకొని పోయినాం, కానీ అక్కడ స్టోన్స్ అనేది ఎక్కడ ఏం లేవు. అక్కడ ఒక జస్ట్ టెలిస్కోప్ మీద చూపిస్తున్నారు, అది కూడా అంత క్లియర్గా లేదు, జస్ట్ చాలా చిన్నగా కనబడుతుంది ఆ సన్ ఎఫెక్ట్స్లో. ఒక చాలా అంటే చాలా బాగుంది. మాకు స్టోన్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే చూద్దామని. రామ్ది జై శ్రీరామ్ అని రాసి ఉంటుందంట దాంట్లో, చూడాలి ముంగట ఎక్కడ ఉంటుందంట, అక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి స్టోన్ ఎక్కడ ఉందా అని. అంటే లైట్ హౌస్కి దగ్గర ఒక టెంపుల్ ఉంటుందంట వెనకలే, అక్కడ ఉందో లేదో చూడదాము. ఎంత ఓపెన్ ప్లేస్ చూడండి, మేకలు కానీ తీసుకొస్తారు. అక్కడెక్కడో 20 కిలోమీటర్స్ అవే ఉంది మనకి పాయింట్ టచ్ కావాలంటే. ఇదేమో ఇక్కడ దగ్గర ఎంత దూరం ఉంది. ఈ ప్లాంట్స్ వాటర్ లేకుండా ఉన్నాడు, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మళ్ళీ గ్రీన్గా చూపిస్తాను అనుకుంటాను. ఈ టైంలో వర్షం వస్తే ఉంటుంది చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఐ మీన్ అంటే సన్ ఉండాలి ప్లస్ వర్షం ఉండాలి అనుకోండి. చాలా అంటే చాలా మంచి లొకేషన్ ఇది, చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చి. ఇక్కడ కూడా నేను కన్యాకుమారి ఎప్పుడు వచ్చానో మళ్ళీ ఈ ప్లేస్ కూడా చాలా. సో రాముంది ఉంటే బాగుండు అనేది ఒక చిన్న ఏదన్నా ఒకటి చూద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ స్టోన్ లాంటిది ఉంటుంది అంటారు, కానీ అది టెలిస్కోప్లో చూస్తేనే కనబడుతుంది. అది ఏంటో తెలియదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు చూడండి క్లీన్ వాటర్ అనమాట. వేవ్స్ కూడా అంత హెవీ ఏం వస్తలేవు, నార్మల్గా జెంటిల్గా వస్తున్నాయి అనమాట వేవ్స్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ మాత్రం. మనకి ఇప్పుడు అంత ఓవర్గా టైం లేదు కాబట్టి ఇప్పుడు 11 అవుతుంది కదా, 12 లోపు మనం ఈ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అది మన టైం ఎగ్జాక్ట్గా. అది మనకి ఈ నుంచి ఆడికి వెళ్ళే వరకు ఎంత టైం పడుతుంది తెలియదు. మేజర్ అయితే ఇదే టాస్క్ అవుతుంది. ఈ నుంచి మన రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ రూమ్ దగ్గర నుంచి ఫుడ్ తిని అక్కడ నుంచి మళ్ళీ పాండిచ్చేరి నాన్ స్టాప్ కొట్టేయాలి. ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మనం కోతండ రామర్ టెంపుల్కి వెళ్తున్నాము. రామ టెంపుల్ కదా, రామర్ టెంపుల్ అని రాసింది అక్కడ. సో నాది ఫోటో తీయలేదు అప్పటికే. సో మనకి స్టోన్ అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పారు. సో ఆ స్టోన్ ఉంటుందో ఉండదో తెలీదు, ఒకసారి అయితే చూద్దాము. ఉంటే చూపించాలని నాకు ఉంది, చూపిస్తే చాలా పడుతుంది నేను ఇక్కడ దాకా వచ్చి. ఏంటంటే నేను మెయిన్ ఎందుకు ఇక్కడ అంటే ఇండియాకి శ్రీలంకకి అదొక వే గురించి, ప్లస్ ఇంకోటి ఏంటంటే రాముడిది రియల్గా చూడాలనేది అది ఇంటెన్షన్. అది ఆ స్టోన్ ఉండాలని కోరుకుంటున్నా, చూద్దాం. రాముడి దర్శనం అయిపోయింది. రాముడిది ఇక్కడ స్టోన్ కూడా చూసినాము రాముడిది, వీడియో మీకు పెడతాను.
अरे मैं मुझे उतना उतना चाहता जय श्री राम बोलते हैं जय श्री राम సో చూడాలనుకుంటే చూసినా అదైతే నాకు కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తలేదు స్టోన్ అయితే, కానీ బాగా ఫ్లోట్ అవుతుంది వాటర్లో అయితే ఫ్లోట్ అవుతుంది అది. కొన్ని స్టోన్స్ వాటర్లలో తేలుతాయి, ఆ స్టోన్ వెరైటీగా ఉంటుంది కొంచెం, అదేంటో చూడాలి. గైస్ ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసినాము, టైం వచ్చేసి 12:51 అవుతుంది. సో ఇక్కడ నుంచి స్ట్రీట్ టు ది పాండిచ్చేరి, ఇక్కడ నుంచి 384-400 ఉంది అప్రాక్స్. సో అప్పుడు నాన్ స్టాప్ వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేం కానీ ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. సో మన లంచ్ ఈ హోటల్లో చేసేసినాము, వినియోగ అనే హోటల్ చేసినాము రామేశ్వరంలో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం పాండిచ్చేరికి, 380 కిలోమీటర్స్. మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రామేశ్వరం బ్రిడ్జ్ చూడవచ్చు మీరు. మీకు రైట్ సైడ్లో అయితే బ్రిడ్జ్ కనపడుతుండొచ్చు. దగ్గర ఒక 5 to 6 కిలోమీటర్స్ దాకా ఒకటే బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ అందరు ఆగి చూస్తున్నారు. మేము చూద్దామని అనిపిస్తుంది, కానీ టైం సరిపోదని బాధ అనుకుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. సో చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రిడ్జి ఎంత పెద్ద ఉందో నేను కంటిన్యూగా వీడియో ఆన్ చేసి పెట్టాను. చాలా అంటే చాలా పెద్ద ఉంది, వ్యూ కూడా చాలా పెద్దగా కనబడుతుంది మీకు. సో అది వచ్చేసి అంటే మనం ఉన్నది ఇండియాకి ఎంట్రన్స్ అనమాట. చూడవచ్చు మీరు. మీకు లెఫ్ట్ సైడ్లో అంతా మీకు బ్రిడ్జ్ కనబడుతుంది, మీకు రైట్ సైడ్లో వచ్చేసి మీకు ట్రైన్ ట్రాక్ వస్తుంది. నైట్ వచ్చాం కాబట్టి మాకు ఏం చూడడానికి టైమే దొరకలేదు అసలు చెప్పాలంటే.